రంగనాయకసాగర్ రిజర్వాయర్ బండ్పై ఉన్నాం. ఇక్కడ 7.7 కిలోమీటర్స్ ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 4 గేట్ల ద్వారా ఈ మల్లన్న సాగర్కు నీళ్లు వదలన్నారు. ఈ రంగనాయక సాగర్ పూర్తి కెపాసిటీ 3 టీఎంసీల తర్వాత ఇక్కడ నుంచే బయటకు అంటే కిందికి వెళ్ళనున్నది. ఈ ప్రాజెక్టులోంచి ఈ రిజర్వాయర్ నుంచి మల్లన్న సాగర్ రిజర్వాయర్కు పంపిస్తున్నారు. ప్రస్తుతం ఈ మన కెనాల్ ఏదైతే ఓపెన్ కెనాల్ ఇక్కడ ఓపెన్ కెనాల్ ఇక్కడ ఓపెన్ కెనాల్కి 4 గేట్ల ద్వారా వదిలినారు. ఈ ఓపెన్ కెనాల్ 2 కిలోమీటర్ల తర్వాత మొత్తం మళ్ళీ టన్నెల్ వస్తుంది. ఆ టన్నెల్ నుంచి కూడా 16 కిలోమీటర్ మొత్తం ఈ టన్నెల్లోంచి నీటిని కిందికి వదలున్నారు మల్లన్న సాగర్కు. అయితే ఈ ప్రస్తుతానికైతే మల్లన్న సాగర్ పనులు కొంత పెండింగ్లో ఉండడంతో ఇప్పుడు కొండపోచమ్మ సాగర్కి వదులుతున్నారు. ప్రస్తుతం ఈ ఏదైతే 8.6 కిలోమీటర్ల బండ్ ఏదైతే ఉందో దీంట్లో 7.7 వద్ద ఈ 4 గేట్లను ఫిక్స్ చేశారు. ఈ 4 గేట్ల నుంచే మల్లన్న సాగర్కు ఈ కాలువ ద్వారా నీళ్లు వెళ్ళనున్నాయి. ఇక్కడ నుంచి కిందికి మల్లన్న సాగర్ తర్వాత కొండపోచమ్మకు వెళ్ళున్నాయి. ఓపెన్ కెనాల్ తర్వాత టన్నెల్ నుంచి నీరు కిందికి వెళ్ళనుంది.